ఓం నమో రామదూతాయ. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. నవరాత్రులలో 8వ రోజున మనము సరస్వతి రూపంలో అమ్మవారిని అంగరంగ వైభవోపేతముగా అలంకరించుకొని దర్శనం చేసుకొని ఉన్నాము. అమ్మవారికి అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునేటువంటి ఈ శరన్నవరాత్రులలో మూలా నక్షత్రం ఉన్నటువంటి రోజు ఎంతో విశేషమైనటువంటిది. చదువుల తల్లి, సకల జ్ఞాన విజ్ఞానధాత్రి అయినటువంటి సరస్వతీదేవిని మూలా నక్షత్రం రోజున అలంకరిస్తాము. తెల్లటి పద్మము పైన కూర్చొని వీణ, దండ, కమండలము మరియు అక్షమాలను ధరించి అభయముద్రతో భక్తులపై జ్ఞాన జ్యోతిని ప్రసరింపజేసేటువంటి అవతారము సరస్వతి స్వరూపము. చైతన్య స్వరూపిణిగా ఈ అమ్మను కొలుస్తాము. జీవుల యొక్క నాలుకపై అమ్మ నివసించి ఉంటుంది. మానవులకు వాక్కును ప్రసాదిస్తుంది. జ్ఞానార్జన చేసేటువంటి వారు అంటే చదువుకునేటువంటి వారికి ఎవరికైనా కూడా సరస్వతీ స్వరూపాన్ని ఆరాధించడం వలన బుద్ధి వికాసం కలుగుతుంది. ఈ రోజున అమ్మవారికి పూజలు చేసి పిల్లలకు పలకలు పంచిపెడతాం అలవాటుగా వస్తుంది. అక్షరాభ్యాసాలు చేసుకునేటువంటి వారు ఈనాడు చేసుకోవడం విశేషమైనటువంటి శుభప్రదమైనటువంటి రోజు. సకల కళలకు ఈ అమ్మవారు అధిష్టాన దేవత కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా జన్మించినప్పటి నుంచి మరణించేటువంటి వరకు కూడా ఏదో ఒక కొత్త విషయం నేర్చుకునేట్టుగా ఈ అమ్మ అటువంటి బుద్ధిని ప్రచోదనం చేయాలి అని తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ.